హలో ఫ్రెండ్స్, నేను యశ్వంత్. మీరు చూస్తున్నారు యశ్వంత్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మొన్న జనవరి 29 తారీఖు రియల్మీ నుంచి రియల్మీ పీ ఫోర్ పవర్ అనే ఫోన్ లాంచ్ చేశాడు. ఈ ఫోన్ కొనసో కొనుగోలురా, ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైజెస్ ఏంటి, ఈ మొబైల్ అన్ని తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియో మొదలు పెడతాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ డిజైన్ చూసి మీకు ఈ ఫోన్ డిజైన్ ఎలా ఉందని మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీరు చూడండి. ఓకే, వెనక ట్రిపుల్ కెమెరా ఇచ్చాడు. ఓకే, డిజైన్ చూస్తే ఓకే, కానీ నాకంటే అసలు డిజైన్ ప్రకారం చూస్తే ఈ ఫోన్ హైలైటింగ్ ఫీచర్ వచ్చి ఈ ఫోన్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది వరల్డ్ బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ బ్యాటరీ వచ్చేసి 10,100 బ్యాటరీ యూజ్ చేశాడు. ఇదే హైయెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పొచ్చు ఇప్పుడు మొబైల్స్ లో. ఈ ఫోన్ అంటే హెవీ యూజ్ చేసిన ఒక 1.5 డే అయినా వస్తుంది. మీడియంగా యూజ్ చేస్తే 2 days వస్తుంది బ్యాటరీ బ్యాకప్. ఒక బ్యాటరీ బ్యాకప్ చూస్తే ఇట్స్ నాట్ వెరీ గుడ్ బ్యాటరీ బ్యాకప్ చెప్పొచ్చు. ఇంకా 80 watt ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేశారు. ఈ ఫోన్ ఈ ఛార్జర్ 10,000 mAh బ్యాటరీ ఛార్జ్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది మీటర్ ఫోన్ తో కంపేర్ చేస్తే. అలాగే 27 watt రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ వచ్చేసి వేరే ఫోన్ తో ఛార్జింగ్ చేసుకోవచ్చు, అది 27 watt స్పీడ్ తో. అది కూడా ఆ ఫోన్ ఛార్జింగ్ స్పీడ్ బట్టి కొట్టి ఛార్జింగ్ చేస్తుంది. ఒక బ్యాటరీ బ్యాకప్ చూస్తే చాలా బాగుంది చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న డౌట్ అవచ్చు, ఈ ఫోన్ కి ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చారు కదా, ఈ ఫోన్ వెయిట్ ఉంటుందా అని డౌట్ రావచ్చు మీకు. ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి జస్ట్ 219 grams మాత్రమే, అంటే పావు తక్కువ వెయిట్ ఉంటది. మీరు పట్టుకున్నప్పుడు మరీ అంత వెయిట్ ఏ ఉండదు, కొద్దిగా వెయిట్ ఉంటది. అలాగే ఈ ఫోన్ మరీ అంత లావే ఉండదు. ఎందుకంటే ఈ ఫోన్ బిల్ క్వాలిటీ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ బ్యాక్ బిల్ క్వాలిటీ ఇచ్చేసాడు. సైడ్ మొత్తం ప్లాస్టిక్. బిల్ క్వాలిటీ కాంప్రమైజ్ చేశారని చెప్పొచ్చు. ఒక బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంటుంది. ఇంకా డిస్ప్లే ప్లస్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ డిస్ప్లే వచ్చేసి 6.5 inches క్వాడ్ కలర్ AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. ఈ డిస్ప్లే 1.5 రెజల్యూషన్ తో వస్తుంది. ఈ ఫోన్ 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. ఈ డిస్ప్లే 450 పిక్సెల్స్ పైన్స్ తో వస్తుంది. ఓల్డ్ డిస్ప్లే గురించి కూడా బాగానే ఉంటాయి. ఈ డిస్ప్లే 144 రిఫ్రెష్ రేట్ తో పాటు హైపర్ చిప్ యూజ్ చేశారు. అంటే మీరు ఏదైనా గేమింగ్ ఆడినప్పుడు ఎఫ్ఎఫ్ఎస్ చేసి 120 FPS నుంచి 144 FPS చూపిస్తుంది. ఇదంతా గిమిక్ మాత్రమే, అది రియల్ గా పనిచేస్తా అనుకోవద్దు. ఈ చిప్ ని 144 Hz రిఫ్రెష్ రేట్, ఫీల్, స్మూత్నెస్ అంటే ఉండదు. ఈ ఫోన్ వచ్చి 6,500 పీక్ ప్రైస్ ఇచ్చారు. అది ఎస్బీఐ వీడియోలో మాత్రమే. ఇంకా ఎస్బీఐ ఐ బ్రాండెస్ మోడల్ వచ్చి 1,800 ఇచ్చారు. ఓవర్గా డిస్ప్లే గురించి చెప్పాలంటే బాగానే ఉంటాయి. ఈ ఫోన్ 144 రిఫ్రెష్ రేట్ వచ్చేసి అదొక గేమ్స్ వస్తే ఆ పని చేస్తాయి.
మీ ట్యాబ్స్ మామూలుగా మీ ట్యాబ్స్ యూజ్ చేసినప్పుడు 120 రిఫ్రెష్ రేట్ వరకే చూపిస్తుంది, మళ్ళీ 145 చూపిరు. ఓవర్గా డిస్ప్లే పక్కన చూసి బాగానే ఉంది. ప్లస్ వచ్చేసి బ్యాటరీ మెయిన్ ప్రైస్ చెప్పొచ్చు, సెకండ్ డిస్ప్లే. ఆటోకు ప్లస్ కంప్లీట్ అయింది. ఇంకా మైనస్ వచ్చేసి ఫోన్ ప్రాసెసర్. వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా అనే ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ వచ్చేసి నార్మల్ బడ్జెట్ ప్రాసెసర్ చెప్పొచ్చు. ఒక 15 నుంచి 20,000 లో రూపాయలలో రాసిన ప్రాసెసర్. వీళ్ళు వచ్చి 26,000 ప్రైస్ పెట్టారు. ఈ ఫోన్ ప్రైస్ పర్ఫార్మెన్స్ చూస్తే ఇట్ ఈస్ ఓకే అని చెప్పొచ్చు. చెప్పాలంటే డైమెన్సిటీ 7400 మాత్రమే. కొంచెం అల్ట్రా తోక పెట్టి కొద్ది పెట్టి ఆటోమైజ్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఒక ప్రాసెసర్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ ఓకే అని చెప్పొచ్చు, గుడ్ అని చెప్పలేము, బ్యాడ్ అని చెప్పలేము. ఇప్పుడు ప్రైజెస్ పెరిగిన తర్వాత ర్యామ్ స్టోరేజ్ లో ప్రైజెస్ పెరిగిన తర్వాత ఆ ప్రైస్ ఇదే ప్రాసెస్ యూజ్ చేస్తాను నాకు తెలిసి ఎక్కువగా. ఇంకా ర్యామ్ స్టోరేజ్ టైప్ వచ్చేసి కొద్దిగా బట్టికించాలని చెప్పొచ్చు. ఎందుకంటే LPDDR 4S ర్యామ్ UFS 3.1 స్టోరేజ్ యూజ్ చేశారు. రెడ్మీ వాళ్ళు వచ్చేసి కొద్దిగా UFS 2.2 ఇచ్చారు, వీళ్ళ మాట UFS 3.1 ఇచ్చారు. ఒక హ్యాపీగా. ఒక ప్రాసెసర్ గురించి చెప్పాలంటే ఈ ప్రాసెసర్ ఇట్ ఈస్ యావరేజ్ ప్రాసెసర్, ఇట్ ఈస్ ఓన్లీ డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ వెనక ట్రిపుల్ కెమెరా 3 కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చి 50 MB రియల్ కెమెరా, సోనీ IMX 882 సెన్సార్ యూజ్ చేశారు. ఇది 4K 30 FPS తో రికార్డ్ చేయవచ్చు. ఈ కెమెరా OS సపోర్ట్ చేస్తుంది. ఇంకా OS ఇలా ఇంకా 8 MB అల్ట్రా వైడ్ యూజ్ చేశారు, అది ఇక్కడ యూజ్ ఉండదు. ఇంకా 2 MB మైక్రో డేటా యూజ్ చేశారు, అది మోస్ట్లీ అసలు యూజ్ ఉన్నాడు. ఇంకా సెల్ఫీ కెమెరా వచ్చి 16 MB ఫ్రంట్ కెమెరా యూజ్ చేశారు. ఈ కెమెరా ఫుల్ 30 FPS కాసేదు. వీళ్ళు అట్లీస్ట్ 60 FPS అని ఇవ్వాల్సింది ఫుల్ హెచ్డీలో. ఫ్రంట్ కెమెరాకు మైనస్ పైగా 16 కాకపోయినా అట్లీస్ట్ 32 MB ఫ్రంట్ కెమెరా ఇవ్వాల్సింది. ఆ ప్రైస్ 25,000 కి క్రాస్ చేశారు ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి. ఓవరాల్ కెమెరా గురించి సమ్మరైజ్ చేయమంటే ఈ ఫోన్ కెమెరా మరీ మంచి కెమెరా అని చెప్పలేము. వీళ్ళు బ్యాటరీ టార్గెట్ చేసి తీసుకొచ్చారు. వీళ్ళు ప్రాసెసర్ కెమెరా మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాల. మీరు అప్పుడు ఫోటో దిక్కుతున్నాము ఏదో కొంచెం పని కానిసి కెమెరాలు అంటే ఇవి. ఇంకా అదర్ ఫీచర్స్ వచ్చేసి ఈ ఫోన్ IP66, IP68, IP69 వాటర్ రెసిస్టెంట్ ఇచ్చాడు. ఈ ఫోన్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. యాక్సిడెంట్ గా వర్షం చిరుకళ్ళు నీళ్లు పడితే సెవెన్ అవుతుంది. మీరు పొరపాటుగా నీళ్ళను ముంచవద్దు, ఏదైనా రిపేర్ అయితే వీళ్ళు వ్యారంటీ టైం చేయరు. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసి ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ అయితే ఇచ్చారు, ఆప్టికల్. వైఫై 5 ఇచ్చారు, కొద్ది మైనస్ అని చెప్పొచ్చు. వైఫై 6 అయినా అయ్యాల్సింది. ఎక్స్పెండబుల్ స్టోరేజ్ లేదు. 3.5 ఆడియో జాక్ ఇవ్వాలా. NFC లేదు, ఐఆ బ్లాస్టర్ ఉంది. ఈ ఫోన్ అప్డేట్ వచ్చేసి 3+4 years అప్డేట్స్ ఇచ్చారు. 3 years OS అప్డేట్స్, 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్. ఓవర్గా ఈ స్పెసిఫికేషన్స్.
ఇంకా ప్రైజెస్ సంగతి వస్తే మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీరు చూడండి. 8+128 GB వచ్చేసి 25,999 రూపీస్. 256 వచ్చేసి 8 GB లో 27,999 రూపీస్. ఇంకా 12+256 GB వచ్చేసి 30,999 రూపీస్. మీరు ఫస్ట్ ఇయర్ పర్చేస్ చేస్తే ఫస్ట్ ఇయర్ వచ్చేసి 5th February 12 PM, అంటే మధ్యాహ్నం 12 గంటలకి. ఇది 4వ తారీఖు రికార్డ్ చేస్తున్నాను. రేపు రేపు మధ్యాహ్నం 12 గంటలకి పరిచయాలు. ఈ మీ ఫోన్కి చెప్పాలంటే ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్, డిస్ప్లే బ్యాటరీ బాగానే ఉంటుంది. ప్రాసెసర్ కెమెరా కొద్దిగా యావరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ ఎలాంటి వాళ్ళు కొనొచ్చు అంటే, మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలి, మంచి డిస్ప్లే కావాలి, ప్రాసెసర్ కెమెరా పెద్ద పని లేదనుకుంటే ఈ ఫోన్ కొనొచ్చు. ఆల్సో ప్రైస్ గురించి చెప్పాలంటే ఈ ఫోన్ ప్రైస్ కొద్దిగా ఎక్కువైంది. ఒక ఇప్పుడు ప్రైజెస్ పెరిగింది. ర్యామ్ ప్రైజెస్ వల్ల, స్టోరేజ్ ప్రైజెస్ వల్ల, ప్రాసెసర్ ప్రైస్ వల్ల. వాళ్ళ దాని పక్కన చూస్తే ఒక 2,000 తక్కువ పెట్టాల్సింది. అది కాకుండా అట్లీస్ట్ బేస్ 256 GB అయినా యూజ్ చేయాల్సిందే. మీరు ఫస్ట్ ఇయర్ పర్చేస్ చేసిన వల్ల అయితే బెనిఫిట్ వచ్చేసి ఈ ఫోన్ 4 సంవత్సరాల ఆఫర్లో బ్యాటరీ 80% తక్కువగా ఉంటే ఫ్రీగా రిప్లేస్ చేసి ఇస్తాడు. ఫోన్ ఎప్పుడు కొనేసారు, ఆ ఫోన్ ఆ ప్రైస్ కి మంచి బ్యాకప్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ బేస్ మాత్రమే కొనండి. అది కార్డ్ ఆఫర్స్ తో 8+256 GB కూడా అంత వర్తానికి అట్లా కొంటే 8+128 GB మాత్రమే కొనండి. అడుగు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలంటే. ఇదే ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుస్తాం. జై.